ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అంతేకాకుండా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ మెయిల్కి పొందాలంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, నేను మీ పవన్ కట్టారి. నేను ఈరోజు చూపించబోతున్నాను మనం ఒక మొబైల్ నెంబర్ని ట్రేస్ చేయడం ఎలా. నేను చాలా ఈజీ సింపుల్ ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్. మీరు దీన్ని ఫాలో అయిపోతే ఒక మొబైల్ నెంబర్ని ఈజీగా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు అనమాట. మనం దాన్ని మొబైల్ని టచ్ కూడా చేయక్కర్లేదన్నమాట. ఓకే, నేను ముందుగా చెప్పే స్టెప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక సమ్ టాపిక్ని ఎత్తుక్కోండి అనమాట. ఒక సమ్ ఇమేజెస్ లేదా ఒక లింక్ అలాంటిది. నేను జియో అనే దాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను జియోని సెర్చ్ చేస్తున్నాను. జియోని సెర్చ్ చేసి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని మీరు దీన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అని కనిపిస్తుంది సరే. దీన్ని మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇదే స్టెప్స్ మీరు మొబైల్లో కూడా ఫాలో అయిపోవచ్చు అనమాట. దాంట్లో కూడా ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది చూసారా, మీరు దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అది యాప్ పేరు ఏంటంటే iplogger.org. నేను ఈ వీడియో చేసేది జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించే, ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. మీరు దేనికి హ్యాకింగ్కి దేనికి వాడమాకండి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది చూసా యూఆర్ఎల్ అండ్ ఇమేజ్ అనేది దీంట్లో పేస్ట్ చేయండి అనమాట. దాన్ని పేస్ట్ చేసి గెట్ లాగర్ కోడ్ అని కొట్టండి. గెట్ లాగర్ కోడ్ అని కొట్టంగానే మనకి ఇక్కడ షార్ట్ యూఆర్ఎల్, గూగుల్ షార్ట్ యూఆర్ఎల్ అని చెప్పి ఒక కాపీ వస్తుంది అనమాట. మనం దీన్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకున్న తర్వాత మీ ఏ మొబైల్ను అయితే ట్రేస్ అవుట్ చేయాలి అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్కి ఈ మెసేజ్ని పంపించండి అనమాట. నేను ఒక ప్లాట్ఫామ్ నుంచి పంపిస్తాను అనమాట. వే2SMS అనే ప్లాట్ఫామ్ నుంచి పంపిస్తాను. వే2SMS అనే దీని నుంచి పంపిస్తున్నాను అనమాట. నేను ఒక మొబైల్ నెంబర్కి దేనికి అవుతుంది దానికి నేను సెండ్ చేస్తున్నాను. సెండ్ చేశాను అనమాట. దానికి ఆ మొబైల్ నెంబర్కి అనేది సెండ్ అయిపోతుంది అనమాట. ఆ మొబైల్ నెంబర్కి అది సెండ్ అయిపోయింది. ఇక్కడ నాకు ఇంకా మెసేజ్ అనేది రావడం జరగలేదు. ఇప్పుడు మెసేజ్ అనేది వచ్చింది. నేను మొబైల్లో ఆ లింక్ ఎలా క్లిక్ చేయాలో చూపిస్తానమాట. నేను అంతలోకి వీడియోని పాస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొబైల్లో చూపిస్తున్నాను అనమాట. మనం మొబైల్కి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం ఏ ప్లాట్ఫామ్ అన్నా వాడుకొని మనం దానికి పంపించవచ్చు. నేను జస్ట్ మనకి మెసేజెస్లో పంపించాను అనమాట. మీకు ఇందాక చూపించినట్టు వే2SMS నుంచి పంపించాను. ఓకే, మనకి మెసేజ్ ఇలా రాగానే మనం దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేస్తాం చూసారు, లింక్ కనిపిస్తుంది. మనం దీన్ని క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఒక బ్రౌజర్ ఓపెన్ చేయమని అడుగుతుంది. బ్రౌజర్ ఓపెన్ చేసి తీసుకోగానే మనకి ఇక్కడ మనం ఏదైతే కాపీ లింక్ అనేది పంపించామో అది రీడైరెక్ట్ అయ్యిద్ది అనమాట. మనం ఎలా పంపిస్తామంటే వీళ్ళకి ఒక జియో న్యూ ఆఫర్ అనో, లేదంటే జియో న్యూ ప్లాన్స్ వచ్చాయనో, లేదంటే ఇలా లింక్ క్లిక్ చేస్తే రీఛార్జ్ వచ్చిద్దని, ఇలాంటి చాలా లింక్స్ పెట్టి టాపిక్ పెట్టి మనం పంపించాలన్నమాట. లేదంటే ఈ లింక్ని ఎందుకు క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఏదో టాపిక్ సెలెక్ట్ చేసుకొని పంపించండి, దానికి తగ్గట్టు ఇమేజ్ పంపించండి. ఓకే, నేను ఇలా చేశాను అనమాట. ఇప్పుడు నేను కంప్యూటర్లోకి వెళ్ళి చూపిస్తాను అనమాట. కంప్యూటర్లో ఏ విధంగా ఇది ఎలాగా దీన్ని ట్రేస్ అవుట్ చేస్తుంది అనేది. మొబైల్లో క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. దాని లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హోమ్ పేజ్లోకి రాగానే మనకి ఇక్కడ వ్యూ లాగర్ అని కనిపిస్తుంది చూస్తారా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూపిస్తుంది మనకు ఒక లింక్ అనేది, ఏ రోజు ఏ టైంలో వచ్చింది అని. ఈరోజు డేట్ 26 కనిపిస్తుంది చూసారా, టైంతో సహా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏంటిది, ఇది ఐపీ అడ్రస్ ఒకటి ఇచ్చింది. ఈ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకోండి. నేను ఈ ఐపీ అడ్రస్ని కాపీ చేసి ఇక్కడ ఇంకో డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇస్తాను అనమాట. iplogger.org అని దీంట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ట్రేస్ ఐపీ ట్రాకర్ అని చెప్పి సెర్చ్ చేయగానే మనకి ఇలాగా ఒక వస్తుందన్నమాట. ఇక్కడ హైదరాబాద్ సిటీ లొకేషన్ అన్నీ చూపిస్తుంది అనమాట. మనకి ఇది జియో నుంచి అలాగా ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చూపిస్తుంది మనకి. మనకి ఐపీ ఎక్కడి నుంచి వచ్చిందో ఐపీ అడ్రస్ చూపించింది, కానీ ఇంకోటి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అనమాట ఐపీ అడ్రస్తో. ఇలా మీరు ఒక మొబైల్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.